నానా నానా, ఓ గుడ్ న్యూస్, నాకు ఉద్యోగం వచ్చింది. చాలా సంతోషం రా. అమ్మా, నేను కాపురం పెట్టేదాకా దొరికిన ఇక్కడే ఉండేవండి. అలాగే వెళ్ళిరా. వస్తానమ్మా, వస్తానన్నా. రెండతయ్య కూర్చోండి. మర్యాదకేం గాని, ఇదిగో చిన్న కొడలా, నీ పుట్టింటి నుంచి ఏం తీసుకొచ్చావో చూద్దామని వచ్చాం. మా అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు. నేను మా మేనమావ గారి ఇంట్లో పెరిగాను. ఓహో, పుట్టగానే తల్లి తండ్రి టపా కట్టించేస్తున్నారన్నమాట. మా అమ్మ నాన్న లేని లోటు ఈ ఇంట్లో మీరు తీరుస్తారన్న ఆశతో వచ్చాను. అబ్బో, కవిత్వం కూడా చెప్తుందమ్మో. నువ్వు కాస్త నేర్చుకో. నాకు చేత కావాలండి ఈ ఇచ్చకపు కబుర్లు. ఈ చైన్ తీ చూద్దాం. ఇది గోల్డా రోల్డ్ గోల్డా? ఏది నన్ను చూడండి. ఇదేదో నకిలీ సరుకులా ఉందత్తయ్య. నా నగలు చూడండి, చేయించి ఎన్ని రోజులు అయినా ఎంచక్క మెరిసిపోతున్నాయో. ఇవి మా అమ్మ నగలు. తను చనిపోతూ మా మామయ్యకి ఇచ్చిపోయింది. ఓహో, ఏది చిచి, ఏం చిరిది? మా ఇంట్లో పని మనిషి కూడా కట్టుకోదు ఇటువంటివి. ఈ రంగు చూడు. అమ్మా, వీళ్ళెవరూ కూలీనాలి చేసుకుని నాటు సరికమ్మా, లేకపోతే పెళ్లి కూతురికి ఇటువంటి చీరలు పెడతారా? పేస్ట్ పిన్లు. ఈ చీర ఎలా ఉందమ్మా? చాలా బాగుందమ్మా. అయితే ఈ పూట పేరెంటానికి చీర కట్టి వెళ్తాం. అలాగే వదిన, మిగతా సాయంత్రం వచ్చి చూస్తాను. బాగు, ఆ చీరలు ఇవ్వు. నేను ఇవ్వను. ఇవ్వు. అదేమిటి, పేరెంటానికి కట్టుకు వెళ్తానంటే వినబట్టల్లా? పేరెంటానికి వెళితే తన సొంత చీర కట్టుకుని వెళ్ళమనండి. కూలీనాలు చేసుకుని మా నాటు చీరలు ఎందుకు? అమ్మో, ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే దీనికి ఎంత పొగరు. నేను చెప్తున్నాను, ఆ చీర ఇచ్చేయి. ఇవ్వను. ఇంతకు ముందేగా మీ కూతురు చెప్పింది ఇటువంటి చీరలు తన పని మనిషి కూడా కట్టుకోదని. పేరెంటానికి వెళ్ళడానికి కూతురికి ఒక మంచి చీర కూడా కొనివ్వలేకపోయారంటే మీరు దరిద్రులన్నమాట. మా అమ్మని అంత మాట అంటావా? ఏ, మీ అమ్మని ఒక మాట అంటే నీకు అంత పుడుచుకొచ్చిందే? నా పుట్టింటి వాళ్ళని నువ్వు అన్ని మాటలంటే నాకెలా ఉండాలి? ఊరుకుచెల్లే. ఓహో, ఇదంతా మీ ఇద్దరి గూడు పుట్టానమాట. అప్పుడే అన్ని నూరిపోతావా? చెల్లై, ఆ చీర ఇచ్చే. నేను ఇవ్వను. మా మామ ఎంత పేదవాడైనా నా ఖరీదైన చీరలు కొనిపెట్టలేకపోయినా ఈ ఇంటి పెద్ద ముత్తైదు పాదాల ముందు పెట్టి నమస్కారం పెట్టమని ఒక చీర ఇచ్చి పంపాడు. అలాగా, ఆ సంగతి ముందే ఎందుకమ్మా చెప్పలేదు? అనవసరంగా నేను నానా మాట అనేస్తాను. ఆ చీర లేవు. ఇది మీకు కాదు. అదే చెల్లె, పెద్ద అత్తగారు ఉండగా ఇది నాకెందుకు ఇచ్చా? నేను ఇంటికి ఎంతో ఆశతో వచ్చాను. అత్తగారులో మా అమ్మను చూసుకుందామని అనుకున్నాను. మా అమ్మకి ఈమెకి అసలు ఊరికే లేదు. ఈ చీర ఈమెకి పెడితే మా అమ్మ ఆత్మ క్షోభిస్తుంది. విన్నావమ్మా, ఈవిడి వ్యవహారం చాలా దూరం పోతుంది. ఉండు, నేను పేరెంటానికి వెళ్ళొచ్చి నీ పని చెప్తాను. ఆగు, ముందు ఆ చీరలన్నీ మడత వేసి మర్యాదగా పెట్లో పెట్టి వెళ్ళు. నీ ఇంట్లో లాగా ఇక్కడ పని మనుషులు ఎవరు లేరు. ఆమెను వెళ్ళని. నువ్వు ఉండకయ్యా. నువ్వు పేరెంటానికి వెళ్ళాలంటే ముందు పని చేసి వెళ్ళు. నా ఇంట్లో నా కళ్ళ ముందే ఇంత అధికారం చలాయిస్తావా? నీ ఇల్లు నా ఇల్లు అన్నది కాదు ప్రశ్న. మర్యాద అన్నది ఇచ్చి పుచ్చుకోవాలి. ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. అమ్మో, ఎంత గడిసిది పిల్ల. ఉండు, ఆయనతో చెప్పి నువ్వెక్కడికి ముందు ఆ చీరలు తీసి మడతవై. చిన్నదినా పెద్దదినా పప్పులేం ఉడకవు. నేను చెప్పిన పని చెయ్యందే ఇవాళ నిన్ను పేరెంటానికి పోనివ్వను. ఏవండి ఏవండి, మిమ్మల్నేనండి. విన్నారా ఈ దారుణం? అబ్బా, నీకెన్నిసార్లు చెప్పానే నాకు పోయింది కళ్ళు చెవులు కాదని. అదే విన్నారా అని. చెప్పండి, ఎలా వింటాను చెప్పు. చూడండి, ఇంటికొచ్చిన కొత్త కోడలు మహాగడుస్తుండోయ్. ఇంట్లో అడుగు పెట్టిందో లేదో అప్పుడే అధికారం చలాయించేస్తుంది. నన్ను నా కూతుర్ని ఎంత అవమానించాలో అంత అవమానించేసింది. ఏవండి, ఇందులో మీరు జోక్యం కలగచేసుకుని దానికి తగిన శాస్తి చెయ్యాలి. చేస్తాను చేస్తాను. ఇంట్లో ఇంత చారిత్రాత్మక సంఘటన జరిగిన తర్వాత చేతులు ముడుచు కూర్చుంటానా? శాంతి, శాంతి, శాంతి. దీనికంతటికి కారణం పెట్టకూడలేనండి. రాగాని బాగా చివాట్లు పెట్టండి. తెలిసారా మావయ్య? మహామాయ కథ విన్నావా? మహామాయ? అదేం మాయ? మహామాయ, మహాకాళి, ఆదిపరాశక్తి, మహిషాసురమర్ధిని. రాక్షసుల్ని చంపడానికి దివి నుండి భూమికి అవతరించినప్పుడు భూలోకం అంతా ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోయింది. ప్రజలంతా తన్మయులై ఉత్సవాలు ఊరేగింపులతో నాట్యం చేశారు. ఆ కథ వినలేదమ్మా? మరిప్పుడు ఆ మహిషాసురమర్ధినే దుష్ట శిక్షణార్థం మన ఇంట్లో చిన్న కోడల రూపంలో అవతరించినప్పుడు మీరంతా ఉత్సవాలు ఊరేగింపులు చేసుకోకుండా ఎందుకు కూర్చున్నట్టు? ఆహా, ఉత్సవాలు చెయ్యాలా? చేస్తాను చేస్తాను. ఈ మహాకాళిని ఇంట్లో నుంచి వెంటనే తీసుకెళ్లరా నాయనా అని ఇప్పుడే చిన్న బాబుకు ఉత్తరం రాస్తాను. రాస్తావు రాస్తావు, ఇక పై నీ పని గోవిందా. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఇప్పుడే ఇంటి దగ్గర భోంచేసి వస్తున్నాను. అలా ఆఫీస్కి పెడుతూ మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. మా ఆవిడ తరపున
మీకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అయ్యో ఎందుకంటే అంత